తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, సనాతన సాంప్రదాయంలో కన్న తల్లికి మించినటువంటి దైవం లేదు అన్నటువంటిది ఆర్షభావన. తన కన్న తల్లి అందే కాకుండా ప్రతి మహిళ యందు కూడా ఆ జగన్మాతను దర్శించాలి. పెద్దవారిలోనే కాకుండా బాలికల యందు, పసి పిల్లల యందు ఆ జగజ్జనన్ని దర్శించాలి అన్నటువంటిది ఆర్షభావన. తల్లి దయను గురించి ఎలా వర్ణించగలం? ఏ భాషలో వర్ణించగలం? మూగవాడు మధురమైనటువంటి ఫలాల యొక్క రుచిని గురించి ఎలాగ వర్ణించలేడో, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క మధుర ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని గురించి ఎలాగ వర్ణించలేడో, అలాగే జగన్మాత యొక్క దయను గురించి ఎలాగా మాటల్లో వర్ణించగలం? అక్కడ మూగవారం అయిపోతాం. పరమ పావనమైనటువంటి దయామృతాన్ని జీవకోట్ల మీద వర్షింపచేసేటువంటిది తల్లి. అందుకే అనేక మంది దేవతలు అనేక సందర్భాలలో జగన్మాత అయినటువంటి శ్రీమన్నారాయణుని గురించి ధ్యానించి తల్లి సాక్షాత్కారాన్ని పొందినప్పుడు అమ్మను అనేక విధాలుగా స్తుతించారు. అమ్మ యజ్ఞ విద్యవు, మహావిద్యవు, ఆత్మవిద్యవు, గుహ్య విద్యవు నీవే అంటున్నారు. ఆత్మవిద్య, మహావిద్య, పరమపావనమైనటువంటి రహస్యమైనటువంటి ఆధ్యాత్మ విద్యల యొక్క సర్వసారాంశము, వెలుగుగా ఈ ఋషులందరూ జగన్మాతను వేడుకుంటూ ఉన్నారు. పరమహంసల హృదయ నివాసిని అయినటువంటి స్వయంభూ తేజోస్వరూపిణి జగజ్జనని. ఈ స్వయంభూ తేజస్సు కోట్ల సూర్యప్రకాశ తేజోమయమైనటువంటిది. పరమహంసల హృదయాకాశంలో విరాజిల్లేటువంటి జగన్మాత స్వయం ప్రకాశ తేజోమయ స్వరూపిణి. ఈ జగజ్జనని వారి హృదయాలలో అద్భుతమైనటువంటి ప్రేమయై శాంతి రూపిణిగా వెలుగొందుతూ ఉంది. ఇంద్రాది దేవతలందరూ జగన్మాత ప్రసన్నమైనప్పుడు తమ గోసంపదను, ధనాగారాన్ని వృద్ధి చేయమనని, దీర్ఘ ఆయుష్ను ప్రసాదించమని, తేజోమయమైనటువంటి దేవి యొక్క కళలను అనుగ్రహించమని వేడుకుంటారు. ఉత్తమ స్నేహితులను ప్రసాదించమని, ఉత్తమ ధర్మపత్నిని ప్రసాదించమంటూ ఇలాగా అనేక ప్రార్థనలు కనిపిస్తాయి. కొంతమంది ఈ ప్రార్థనలు చదివినప్పుడు ఇది మరీ చాలా విడ్డూరంగా ఉందే, ఉత్తమ స్నేహితుల కోసం కూడా దైవ ప్రార్థన చేయవాలనా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఉత్తమ స్నేహం ఎలా ఉండాలో భర్తృహరి తమ దివ్య శతకంలో వర్ణించారు. ఒక్కసారి మనం దాన్ని చూచినప్పుడు నిజంగా అలాంటి ఉత్తమ స్నేహితులు దైవానుగ్రహం వల్లనే మనకు లభిస్తారు అన్నటువంటిది స్పష్టమవుతుంది. పాపన్ నివారయతి యోజయే హితాయ గుహ్యం నిగూఢయతి గుణాన్ ప్రకటీకరోతి సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటూ సన్మిత్రుని యొక్క ఉత్తమోత్తమైనటువంటి మిత్రుని యొక్క దివ్య లక్షణాలు ఈ చిన్న శ్లోకంలో అమూల్యంగా వర్ణించబడి ఉన్నాయి. జీవితంలో మంచి ఏదో చెడు ఏదో ఉత్తమ మిత్రుడు గ్రహించి తన మిత్రుని అటువంటి హితం వంకకే నడిపిస్తాడు. మిత్రునికి సంబంధించినటువంటి వ్యాపార, వ్యవహార, జీవన రహస్యాలను దాచి ఉంచుతాడు. తన మిత్రుడు ఏ మంచి లక్షణాలను కలిగి ఉంటాడో దాన ధర్మాలు చేయడం, విద్య, సంయమనం, ఉత్తమశీలం, పవిత్ర సంపదలు, పవిత్రమైనటువంటి జ్ఞానం, అతని స్నేహభావం, ఇలాంటి ఉత్తమ లక్షణాలను గురించి అందరికీ వెల్లడిస్తాడు. ఇక ఆపదలు వచ్చినప్పుడు ఉత్తమ మిత్రుడు వెన్ను తట్టి నిలుస్తాడు. ఆపదలో అందరూ వెన్ను తట్టి నిలవలేరు. చాలామంది మిత్రులు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారు. కష్టాలలో వచ్చినప్పుడు ఆ మిత్రులందరూ కనపడకుండా పారిపోతారు. కానీ సన్మిత్రుడు భగవంతుని దయవలన ఆపదలో వెన్ను తట్టి నిలుస్తాడు అంటూ ఇక్కడ సన్మిత్రుని యొక్క మంచి లక్షణాలను గురించి మనకు భర్తృహరి వర్ణించారు.
అంతేకాదు ఉత్తమ మిత్రుడు అక్కరకు అందిస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు తాను ఎంత కష్టాన్నైనా సరే భరించి తన మిత్రులకు ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, ప్రాణ సహాయం కానీ, ఏ సహాయాన్నైనా సరే అందించడానికి సిద్ధమవుతాడు. కాబట్టి ఇలాంటి ఉత్తమ మిత్రులను ప్రసాదించమని జగన్మాతను వేడుకోవడంలో తప్పు లేదు కదా. కష్ట సుఖాలయందు నిజంగా వెన్నుదట్టి నిలిచేవాడు, అక్కరకు ఆదుకునేటువంటి వాడు, కుటుంబ రహస్యాలను దాచి ఉంచేవాడు, మిత్రుని యొక్క ఔదార్యాది గుణాలను గురించి మాత్రం మాట్లాడేవాడు, మంచి విషయాల వంకకు మాత్రమే జీవితంలో నడిపించేవాడు, హితవును గురించి ప్రబోధించేవాడు, ఉత్తమ శీలవంతుడైనటువంటి సన్మిత్రుని ప్రసాదించమని అమ్మను వేడుకోవడంలో ఎంతో ఔచిత్యం మనకి ఇక్కడ గోచరిస్తుంది. సర్వకాల సర్వావస్థలందు జీవితంలో సర్వాన్ని ప్రసాదించే మహాదాత గదా అమ్మ. అందుకే అమ్మకు పరిపూర్ణ శరణాగతి అంటూ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మను వేడుకుంటాం. అమ్మా, నిన్ను శరణు అన్న దీనులను ఆర్తులను రక్షించుటయే ఆదర్శంగా కలిగినటువంటి తల్లివి నీవు. నిన్ను శరణాగతి అంటూ ఎప్పుడు శరణాగతిని పొందుతున్నారో వారిని ఖచ్చితంగా రక్షించి తీరేటువంటి తల్లివి నీవు. విష్ణు సహస్రనామాలలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది, భారభృత్. భారభృత్ అనగా తనకు శరణాగతి అంటూ సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించినటువంటి వాడు పరిపూర్ణ శరణాగతుడు అని ఇక్కడ అర్థం. అటువంటి శరణాగతుని యొక్క సర్వభారాన్ని జగన్నాథుడైనటువంటి విష్ణు భగవానుడు స్వీకరిస్తాడు. అలాగే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి శ్రీమన్నారాయణి నమోస్తుతే అంటూ అమ్మను ప్రార్థించినప్పుడు ఆ శ్రీమన్నారాయణి తనకు శరణాగతులైనటువంటి బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే ఈ 15వ శ్రీకళా మంత్రంలో తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని, అమ్మ నిన్ను పదే పదే ప్రార్థిస్తున్నాను, నాయందు తుర్యమైనటువంటి స్వయం ప్రకాశ తేజోమయమైనటువంటి చిన్మయ దేహాన్ని ప్రకాశింపచేయుము, అదే ఆవహింపచేయుము అని ప్రార్థించడం. అనగా స్వచ్ఛాంతరంగాన్ని తల్లి ఎప్పుడు ప్రసాదిస్తుందో, జీవితంలో శాంతి తృప్తి సమాధానాలను ఎప్పుడు అనుగ్రహిస్తుందో, ప్రాపంచికమైనటువంటి విషయాశక్తిని తగ్గించి అంతరంగ జగత్తులోనికి తన బిడ్డను చేయిబట్టుకొని జగజ్జనని ఎప్పుడు నడిపిస్తుందో, కమలవాసిని కమలాలయ అయినటువంటి తల్లి కమలాల వనంలో విహరిస్తుంది. అనగా మూలాధార కమలం నుంచి స్వాదిష్టాన కమలం, మణిపూర కమలం, అనాహుత మహాపద్మము, విశుద్ధి కమలము, ఆజ్ఞాచక్ర కమలము, సహస్రార మహాకమలము, 1000 రేకులతో జేగీయమానంగా వెలుగొందే ఈ సహస్రార కమలంలో జగన్మాత ఆసీనురాలై ఈ కమల వనాలన్నిటినీ ప్రకాశింపచేసి, ఈ పుష్పాలన్నిటినీ వికసింపచేసి అంతరంగాన్ని దివ్య పరిమళాలతో నింపివేసేటువంటి జగజ్జనని. అందుకే అమ్మను పద్మగంధిని అన్నారు. గంధద్వారం అన్నటువంటి మంత్రాలతో అమ్మను కీర్తించారు. పద్మమాలాధారిణి, పద్మమాలిని అంటూ కీర్తించబడింది ఈ కమలాల వనాన్ని ప్రకాశింపచేసే కమల బాల జగజ్జనని పద్మిని. మహాపద్మ వనాంతస్థ అయినటువంటి జగజ్జనని ఈ పద్మాల వనానంతటిని వికసింపచేసి తన అసలు స్థానమైనటువంటి సహస్రార కమలంలో శ్రీమన్నారాయణి ఆసీనురాలవుతుంది. అనంతమైనటువంటి తల్లి యొక్క విరాట్ దేహంలో ఏమేమున్నాయో అవన్నీ కూడా మన మానవ దేహంలో ఉన్నాయి. ఈ విషయం భగవద్గీతలో చాలా స్పష్టంగా వర్ణించబడింది. కృష్ణ భగవానుడు అర్జునునికి తన యొక్క దివ్య దేహాన్ని చూపిస్తూ మమ దేహే యచ్చాన్య ద్రష్టుమిచ్చసి అంటూ తన దేహంలో ఉన్నటువంటి సమస్త లోకాలను, సమస్త దైవీ శక్తులన్నిటిని గురించి భగవాన్ కృష్ణుడు అర్జునునికి వివరిస్తారు. మానవ దేహంలోనే 7 లోకాలన్నీ ఉన్నాయి. ఈ లోకాలు వరుసగా భూలోకం,
భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ 7 లోకాలు మన శరీరంలో ఉన్నాయి. అందుకే పార్థునితో కృష్ణ భగవానుడు, పార్థ, నీవేమేమి చూడాలనుకున్నావో అటువంటి వాటన్నిటినీ ఈ దేహంలో చూడు అంటూ ప్రబోధించారు. మానవ శరీరంలో ఈ 7 చక్రాలలో ఈ నవగ్రహాలన్నిటిని గురించి కూడా మనం చూడొచ్చు. మూలాధార చక్రంలో శని, ఆ చక్రం మధ్యలో ఉన్నటువంటి గుండ్రని భాగంలో భూతత్వంలో రాహుకేతువులు ఉన్నారు. స్వాదిష్టాన చక్రంలో 2వ చక్రంలో చంద్రుడు ఉన్నాడు మన శరీరంలో. మణిపూర చక్రంలో బుధగ్రహం ఉంది మన శరీరంలో. అనాహుత చక్రంలో, హృదయ చక్రంలో సూర్యకాంతి, సూర్య భగవానుడు మన హృదయ చక్రంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. విశుద్ధి చక్రంలో అనగా కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రంలో శుక్రగ్రహం ఉన్నది. ఆజ్ఞా చక్రంలో అనగా 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి చక్రంలో గురుస్థానం. సహస్రారం కుజగ్రహం ఉన్నటువంటి స్థానం. మన నేత్రాలలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతులే మన నేత్రాలలో లేకపోతే ఈ సృష్టిని మనం దర్శించలేం. అందుకే మన 2 నేత్రాలలో సూర్య నాడి ఉంది. సూర్య భగవానుడు మన నేత్రాలలో ప్రకాశిస్తున్నాడు. చెవుల యందు అష్టదిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు కుడి చెవి యందు, 4 దిక్కులు ఎడమ చెవి యందు మన శరీరంలో ఉన్నాయి. మన శరీరంలో 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర స్థానంలో అగ్ని జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. పాదాల యందు భూమి, మన యొక్క నాభియందు ఆకాశం, శిరస్సునందు సహస్రార కమలం, ఇదే మోక్షస్థానం. ఇలాగా మన శరీరంలో నవగ్రహాలు, ఆకాశం, భూమి, సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. విరాట్ శక్తి అయినటువంటి అమ్మలో ఏ ఏ దివ్యమైనటువంటి విశ్వాలన్నీ ఉన్నాయో మానవ శరీరంలో అటువంటి దివ్య శక్తులన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. అగ్ని మన శరీరంలో ఉన్నది, మన పాదాల్లో భూమి ఉన్నది, మన శరీరంలో సప్తలోకాలు ఉన్నాయి. ఇలాగా మన శరీరంలో విశ్వంలో ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటికీ మన శరీరం అద్భుతమైనటువంటి నివాసం అని చెప్పుకోవచ్చు. ఉపనిషత్తులు, వేదాలు లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని చాలా కమనీయంగా వర్ణించాయి. ఈ సత్యాన్ని ఈ మధ్య అంటే ఈనాటి కలియుగంలో తెలుసుకున్నటువంటిది కాదు. తదా లోకాగం అకల్పయన్, లోకాలన్నీ కూడా ఈ విధంగా ఈ శరీరంలో అమర్చబడి ఉన్నాయి. తదా లోకాగం అకల్పయన్, అద్భుతమైనటువంటి ఈ మానవ శరీరంలో విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నిటికీ ప్రతీకంగా నేత్రాలలో సూర్యకాంతి, మన కనుబొమ్మల మధ్యస్థానంలో 3వ నేత్ర స్థానంలో అగ్ని నేత్రం, అగ్ని, ఇలాగా ఈ దివ్యమైనటువంటి విశ్వజనీన శక్తులన్నిటికీ మానవ శరీరం అద్భుతమైనటువంటి కేంద్రంగా అమరి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని లక్షలాది సంవత్సరాల క్రితమే ఉపనిషత్తులు తదా లోకాగం అకల్పయన్ అంటూ అమిత చక్కగా స్పష్టంగా వర్ణించింది. అమృతాత్మ స్వరూపులారా, మనం ఏ పని చేసినా ఒక యజ్ఞ భావనతో మనం పని చేద్దాం. నిష్కామంగా ఏ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కోరుకోకుండా పవిత్ర భావనతో మనం చేసే ప్రతి చర్య పరమాద్భుతమైనటువంటి ఒక మహాతపస్సుగా, ఒక పవిత్ర యజ్ఞంగా పరిణామం చెందుతుంది. రండి, మనందరం కలిసిమెలిసి పనిచేద్దాం. సమాజ సేవ కోసం మనందరం అవిశ్రాంతంగా మనం కష్టపడి పనిచేద్దాం. మన సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు ఈనాడు అవసరమై ఉన్నాయి. దైవం ఈ పవిత్రమైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది కేవలం మనం వరకు మనం జీవించడానికి ఎంతమాత్రం కానే కాదు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నటువంటి విషయం నేను మీకు చెప్పనవసరం లేదు. పరమ పావనమైనటువంటి వెలుగుతో మన శరీరంలో ఏ మహాలక్ష్మీదేవి, ఏ శ్రీమన్నారాయణి ప్రకాశిస్తున్నదో ఆ వెలుగులో మనం ఈ సమస్త ప్రపంచాన్ని అమ్మ స్వరూపంగా దర్శిద్దాం.
అందుకే ప్రతి బాలికను, ప్రతి మహిళను, ప్రతి తత్వాన్ని కేవలం జగన్మాతగా మనం దర్శిద్దాం. సమాజ అభివృద్ధి కోసం, సమాజ శాంతి కోసం మన వంతు సేవను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మకు సమర్పిద్దాం. రండి మనందరం కలిసి పనిచేద్దాం. చేయి చేయి పట్టుకొని ముందుకు సాగుదాం. మన సమాజంలో శాంతిని మనందరం ఆశించి కృషి చేసినప్పుడు అది తప్పకుండా సాధ్యమవుతుంది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక, విశ్వప్రేమ వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.